ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరతం క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ తీసుకోవడం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్కి వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత తనకు ఒక వెహికల్ కార్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. బట్ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు తన కార్ని తనకి డెలివరీ చేశారు హోండా కంపెనీ వాళ్ళు. సో అది వచ్చేసి మనకి ఎట్లా అంటే తను వెళ్ళటం, ఆ కార్ని డెలివరీ తీసుకోవటం, సైన్ చేయటం, దానికి సంబంధించి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో పెడుతున్నా చూసేయండి. తను వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి తను సైన్ చేసి పెద్దమ్మ గుడిలో టెంపుల్లో తను పూజ చేయించాడనమాట. ఎట్లా పూజ చేయించాడు దానికి సంబంధించిన మొత్తం వీడియో దీన్ని పెడుతున్నా చూడండి. సో ఈ వీడియో మనకి అంటే ఎవరికైనా కానీ ఫస్ట్ కార్ అంటే చాలా వాల్యుబుల్ కదా. తన ఫ్యామిలీ మొత్తం అంటే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ బ్రదర్ ప్లస్ వాళ్ళ కజిన్స్ అందరు కలిసి వెళ్ళి దాన్ని తీసుకున్నారనమాట. అలా తీసుకోవడమే కాదు, తీసుకున్న వెంటనే ఆ కార్ని తీసుకుని పోయి పెద్దమ్మ టెంపుల్లో పూజ చేయించారనమాట. పూజ చేయించిన తర్వాత ఫస్ట్ డ్రైవ్ చేస్తారు కదా. డ్రైవ్ చేస్తే మన కళ్యాణ్ పడాలని డ్రైవ్ చేశారు. ప్లస్ డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎదురుగా ఎవరు వస్తారు? మదర్ వస్తారు. ఎవరికైనా మదర్ వస్తారు, లేకపోతే వైఫ్ వస్తారు. ఇప్పుడు మదర్ వచ్చారనమాట. సో వాటన్నిటికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో దీనిలో పెడుతున్నా చూసండి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ పడాలా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్లో ఉన్నాడు. ఇంతకుముందు అయితే అంటే తన హెయిర్ స్టైల్ బట్టి తన లుక్ మారుతుందని చెప్పి నాకే అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. కొంతమంది అంటారు ఏ లుక్లో ఉన్న హీరో మా కళ్యాణ్ హీరో అంటారు. అఫ్కోర్స్ హీరోలానే ఉన్నాడు. బట్ ఇంతకుముందు హీరోకి ఇప్పుడు హీరోకి కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఇంతకుముందు కొంచెం అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు కొంచెం సన్నగా అట్లా ఉన్నాడు. ఇప్పుడేమో కొంచెం జిమ్ చేస్తున్నాడు కదా, జిమ్ బాడీ వచ్చినట్టు కొంచెం డిఫరెంట్ లుక్తోనూ బాగున్నాడు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనకు కళ్యాణ్ పడాలా వచ్చేసి దీని తర్వాత మనకి మెయిన్ మనం అనుకుంటుంది తెలుసు కదా, ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది కళ్యాణ్ బాబు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కళ్యాణ్ చెప్పింది ఏంటంటే ఆల్బమ్ త్వరలో రిలీజ్ అవుతుంది అన్నారు కదా. ఈ జూలైలోనే రిలీజ్ అవబోతుంది. సో ఈ జూలైలోనే మనం హతా మూవీని చూడబోతున్నాం. కళ్యాణ్ బాబు వీడియో కూడా అంటే ఆల్బమ్ కూడా చూడబోతున్నాం. ఆల్బమే కాదు, వాళ్ళు చేసే ప్రాజెక్టులు కూడా మనకి చెప్పబోతున్నారట. సో ఇదంతా గుడ్ న్యూస్ మనకి త్వరలోనే రివీల్ అవ్వబోతుంది అనమాట. ప్లస్ కళ్యాణ్, తనుజ ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ వచ్చేసి వాళ్ళకి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారంటే ఆల్రెడీ తనుజ బ్లాగ్లో చెప్పాను. తనుజకు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ ఇద్దామనుకున్నారు. బట్ తనకి అంటే నచ్చే కలర్ శారీ దొరకలేదట. అందుకని బ్యూటిఫుల్ డ్రెస్ ఒకటి ఇచ్చారు. కళ్యాణ్కి అయితే హుడీ ఇచ్చారట. హుడీ ప్లస్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి, హుడీ ప్లస్ ఇంకొన్ని ఐటమ్స్ ఇచ్చారట. చాక్లెట్స్ అట్లా కొన్ని ఐటమ్స్ ఇచ్చారట. సో ఇవన్నీ మనకి ఇచ్చిన వాళ్ళు చెప్పారనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు నేను ఒక వీడియో పెడుతున్నాను కదా, ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా కజిన్స్ ఉన్నారు. ఆ కజిన్స్లో వన్ ఆఫ్ ద కజిన్ వచ్చేసి తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందనమాట. ఆ యూట్యూబ్ ఛానల్లో యాక్చువల్గా చాలాసార్లు కళ్యాణ్ బాబు వచ్చి కూడా మాట్లాడాడు. వాళ్ళ మదర్తో చిట్ చాట్ కూడా చేసిందనమాట ఆమె. సో వైజాగ్ రిషికొండ బీచ్కి వచ్చాడుగా. ఆ రిషికొండ బీచ్లో తను రిషికొండ బీచ్ రోడ్లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది కదా. ఆ ఈవెంట్కి సంబంధించిన పోస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించిన పోస్టులు పెట్టడం చూస్తున్నాను. అంతేకాకుండా తను ఇప్పుడు ఫోటోషూట్ కూడా తీయించుకున్నాడు అనమాట. ఆ ఫోటోషూట్కి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టడం. మీకు ఎట్లా అనిపిస్తున్నాయి ఆ ఫొటోస్ నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు అంటే వీళ్ళలానే బిగ్ బాస్లో ఎవరైనా వస్తారా అని చెప్పి ఇప్పుడు 2 times అయిపోయింది. థర్డ్ టైం మళ్ళీ అగ్ని పరీక్షని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇచ్చారట. అంటే మేబీ వాళ్ళు అనుకున్నంత రేంజ్లో ఇంకా రెస్పాన్స్ రాలేదని చెప్పి ఇచ్చారేమో. ఇప్పుడు 2 times అప్లై చేసుకోమని ఇచ్చారు. డేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ థర్డ్ టైం అప్లై చేసుకోమని ఇచ్చారు. ఎట్లా అప్లై చేసుకోమని ఇచ్చారనేది నేను బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి నెక్స్ట్ తను లైవ్లో రాబోతున్నాడు. ఆ లైవ్ ఎప్పుడు అనేది కూడా నేను మీకు నా ఛానల్లో చెప్తాను. సో షార్ట్స్ మిస్ అవ్వకండి. సో ఇది వచ్చేసి తను కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.